హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో DRDO నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు అండ్ అలానే ఫీజు కూడా మనము కట్టాల్సిన అవసరం లేదు అండ్ అలానే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే అవసరం లేదు ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా మనం అప్లై చేసుకుంటే చాలు, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు రిజర్వేషన్స్ ప్రకారంగా. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఐటీఐ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్సీవీటీ ద్వారాగా 2 years కోర్స్ అనేది ఇక్కడ పాస్ అవ్వాలి. కోపాకి కానీ, కార్పెంటర్ కి కానీ, వెల్డర్ కి కానీ మనం చూసినట్లయితే 2 years కోర్స్ అనేది అవసరం లేదు. ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మనకి మినిమం 18 years అడుగుతున్నారు ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కేటగిరీకి అప్పర్ ఏజ్ 27 ఉంది, ఓబీసీకి 30 years అండ్ ఎస్సీ ఎస్టీకి 32 years ఫ్రెండ్స్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 37 years అనేది ఇక్కడ అప్పర్ ఏజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే క్యాండిడేట్స్ 2021, 22 అండ్ 23లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. 2021 కన్నా ముందు పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది లేదు. అండ్ అలానే క్యాండిడేట్స్ ఎవరైతే డిప్లొమా అండ్ అలానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఫ్రెండ్స్. అండ్ కేవలం ఈ జాబ్స్కి ఐటీఐ కంప్లీట్ చేసుకొని ఎన్సీబీటీ ద్వారాగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వారు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనకి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ మరొక కండిషన్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వారు ఖచ్చితంగా రెగ్యులర్ క్యాండిడేట్స్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో రెగ్యులర్లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అటెండ్ అయి ఉన్నారో అండ్ అలానే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ దెన్ 1 year ఉందో వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించాలి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండ్ అలానే డౌట్స్మెన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మిషనిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ అలానే టర్నర్, వెల్డర్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి మనకి ఫిలప్ చేస్తున్నారు. టోటల్ మనకి 60 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ ఎవరైతే మనకి ఇక్కడ ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకుని ఉన్నారో వారిలోంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అండ్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారాగా క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి. లైక్ 10th క్లాస్, ఐటీఐ మార్క్ షీట్ అండ్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డ్ లాంటివి. అండ్ అలానే మనము మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ట్రైనింగ్ కి సంబంధించి మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అనేవి అప్రెంటిస్షిప్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో కేవలం 1 year పాటు మాత్రమే ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ కి. సో ఇవి ఫుల్ టైం వేకెన్సీస్ కాదు, కేవలం 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కి సంబంధించిన జాబ్స్ మాత్రమే. సో ఇక్కడ స్టైఫండ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే కార్పెంటర్ అండ్ వెల్డర్ కి పర్ మంత్ మనకి ఇక్కడ 7,700 రూపీస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ స్ట్రీమ్స్ అన్నిటికీ మనకి 8,050 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి 21 days మనకైతే ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ మనకి 18th of April వరకు మనకైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ అలానే మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అలానే సిగ్నేచర్ సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.